గౌరవ మీడియా మిత్రులకి ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. ఏదైతే సత్యని బాబుని కొట్టి కొట్టి ఎంతసేపు వచ్చినా సత్యది ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ఆ పార్టీ పెద్దలు నిన్న రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా సుమారు 6,000 కోట్లు పైచలకు మాఫీ చేసిన తర్వాత వారు ఒక వేదిక మీద ఆ పార్టీలో ఉండే నాయకులు అంటున్నారట, రైతు భరోసా కోసం ఏదైతే 7,000 కోట్లున్నాయో 7,000 కోట్లని ఇటు డైవర్ట్ చేశారు అని. రైతు భరోసా వేరు, రైతు రుణమాఫీ వేరు. ఈ రెండూ గ్రహించని మీరు, ఈ రెండుకి తేడా తెలియని మీరు 10 సంవత్సరాలు మీరు ఎలా పరిపాలన చేశారో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు ఎలా అనిపిస్తుందో కనీసం ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కానందుకు చాలా నవ్వొస్తుంది. రైతు భరోసాని తప్పకుండా ఈ ప్రభుత్వం రైతన్నలకు ఇస్తుంది. అది రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే ఇస్తుంది. రైతు రుణమాఫీని ఆల్రెడీ స్టార్ట్ చేశాము. దీన్ని కూడా ఆగస్టు నెలలోపే మీలాగా 5 సంవత్సరాలు ఇవ్వదు, మొదటి 8 నెలల లోపులోనే ఇవ్వబోతుంది. దీన్ని గ్రహించాలని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాం.